సుతం ఉమాసుతం. మహతి క్రియేషన్స్ వారి ఉక్కు సంఖ్యలు రచన శ్రీ సింహప్రసాద్, దర్శకత్వం సుబ్బరాయ శర్మ ఉప్పలూరి. ఇందులో రాణి రాస్మణీదేవి గారు, డాక్టర్ శ్రీజ సాదినేని, ఫిలిప్స్ దొరగా శరత్ కుమార్, మున్షీగా నిట్టల శ్రీరామమూర్తి, దాసుగా త్యాగరాజు, సుఖదేవుగా శశి, రామ్దేవుగా ఆచారి, అఘోరాగా వెంకటకృష్ణ, ముసలివానిగా డొక్కా భాస్కర్ నటిస్తున్నారు. సంగీతం సురభి నాగరాజు, లైటింగ్ సురభి ఉపేంద్ర, సెట్స్ నోరి రాము. నాటకం ఉక్కు సంఖ్యలు. ఈ సరికి రావాల్సిందే మరి. నీకు ఆ బిడ్డ నుంచి లగ్గం చేద్దామని చూస్తున్నాగా చాలా సిగ్గుపడుతున్నావే. చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి తిరిగి వెళ్ళే కదరా. లగ్గం అంటే సిగ్గు కాదు, పెద్ద బాధ్యతరా పిచ్చోడా. కైనా పిల్లల్ని పోషించడానికి ఎన్ని కష్టాలైనా పడాలి, 4 రోజులు సంపాదించాలి. సరే సరే, ఈ మాటలు కట్టిపెట్టి ముందు ఏటకి బయలుదేరం కదా. సుఖదేవా, ఏటకు కాదే, ఇవాళ షిప్ వచ్చిందంట కదా. ఆ షిప్లో సరుకులన్నీ తీసుకుని మన రేవు కాడ దిగుమతి చేయాలి కదా. ఏడకాల ఆ సామాన్ అంతా తీసుకెళ్ళి అక్కడ షిప్లో పెట్టాలి కదా. దానికోసం బేరం వచ్చింది మన పడవకి, డబ్బులు వస్తాయి కదా. రే, నాకు చిన్న సాయం చేసి పెట్టాలరా నువ్వు. ఏం లేదు, మా అమ్మకి ఒంటో బాగోలేదు. నేను మరి ఈ డ్యూటీ అయిపోయాడు, 2-3 రోజులు పడుతుంది కదా. ఈ లోపల ఆమెకి ఏమన్నా అయితే కొంచెం నువ్వు చూసి పెట్టాలి మరి. అట్టగే అట్టగే. ముందు గంగమ్మ తల్లికి దండ కట్టుకో. అమ్మా గంగమ్మ తల్లి, నీకు కోటి దండాలమ్మా. మీ బిడ్డలు చల్లగా
చూడు తల్లి, మమ్మల్ని దీవించు తల్లి. మీ శాతం బాగా ముదిరిపోయాడు నా ఏంటో గంగమ్మ తల్లి అయితే మాత్రం తేరగా ఇచ్చేస్తాను రేపు తోసి ఏటాడుతున్నావు ఇన్ని శాఖలు అట్టుకుంటున్నావు ఆటిని అమ్ముకొని బతుకుతున్నావు ఇందులో ఏమో చేసే సాయం అవుతున్నది ఆ గంగమ్మ తల్లి మనకు ఆధారం, ఆసరా, తాడు, బొంగరం అన్నీ. ఆ తల్లి చల్లగా చూస్తేనే మన బతుకులు చక్కగా సాగుతాయి. ఆ తల్లి కన్నెర చేసిందనుకో వాడి మనిషి అయిపోతావురా. నువ్వు కనబెట్టుకో. సరించుతాను ఏమన్నా మా గంగా నది ఏరియా గుర్తులు ఆ మాకు బిల్డప్ ఎక్కువ జరగదా It's cooling here. I like this river and the ఈ ఉప్పిలి నది కలకత్తా వాసుకే కాదండి కలకత్తా ప్రజలందరికీ కూడా జీవాధారం మహాతల్లి ఉప్పిలి నది సార్ అసలు ఉప్పిలి నది సార్ సార్ మీ ఫాస్ట్నెస్ని నేను తట్టుకోలేకపోతున్నాను సార్ మీకు విషయం తెలుసా మీ హెల్త్ బాగుండాలని మిమ్మల్ని మార్నింగ్ వాక్ లాక్కొచ్చాను మీరు అలాగే చెప్తారు సార్ పొద్దున్నే లేచి పడుతూ ఖర్చు వచ్చేసరికి తల ప్రాణం బాగుపడుతుందండి వాచ్ ఆర్ మర్మరింగ్ నో మర్మరింగ్ సార్ హెల్త్ గురించి మీరు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ మనిషి మీ ఇండియన్స్కి కల్చర్ తెలియదు మీరు పాముల్ని గుట్టల్ని రాళ్ళని రమ్మల్ని పూజిస్తారు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాం మీకు మా తెలివితేటలన్నీ నేర్పిస్తాం జస్ట్ మీరు మమ్మల్ని ఫాలో అవ్వండి మిమ్మల్ని మీ జీవితాన్ని కంప్లీట్గా మార్చేస్తాం సార్ మీరు కొత్త రాజకీయాలతో ఎత్తుగడలతో సార్ జమీందారుని రాజుల్ని హడలెత్తించారు సార్ ఆఫ్టర్ ఇండియా గారి తెలియదు సార్ మా రాజవాళ్ళు సార్ మీ గురించి ఆలోచిస్తుంటేనే వాళ్ళకి ప్రజలందరికీ శివరికి వచ్చేస్తుందా శబరి దీన్ని తెలుగులో ఏమన్నా వణుకు తెలుగు శివరి సార్ ఫిషర్మెన్ సార్ అయితే సో క్రేజీ ఏంటి సార్ బెంగాలీ ప్రజలకి చేపలంటే మహా ఇష్టం పైగా హిల్సా చేప దొరికింటారు సార్ హిల్సా చేప దొరికినందుకు ఆనే పడిపోతున్నారు సార్ వాళ్ళు హిల్సా 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 పుల్సా పుల్సా హిల్సా మీకు అర్థమై చాలు కానీ బెంగాల్లో కొందరు ప్రజలు హిల్సా చేపని పుల్సా చాలా టేస్ట్గా ఉంటుంది సార్ అది మొదలైపోయిందంటే ఈ కాలంలోనే మేము ఆరు డబ్బులు కడ చూసేది. దెబ్బకు మా దశ తిరిగిపోతండి చేతుల డబ్బులు గలగలం అంటాయి ఇక మేము పెళ్ళిళ్ళు సంబరాలు చేసుకుంటాము వాట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ దట్ ఫిష్ బెంగాలీ ప్రజలు ఎన్ని డబ్బులు కట్టానే సరే సార్ ఇచ్చారు దుర్గా వాళ్ళకి పెరిగింది సార్ రెండు ఉంటారు సార్ హిల్సా చేప అసలు లక్ష్మీదేవి పూజ పెట్టారు హిల్సా చేప కూడా వండి నైవేద్యం పెట్టిన కానీ పూజ పూర్తిగానే వాళ్ళ సెంటిమెంట్ సార్ అసలు వాళ్ళ దగ్గర డబ్బులు లేవని సార్ మెళ్ళలో ఉన్న పుస్తెలు తాడు అమ్మైనా సరే హిల్సా చేప పుస్తకుడు మహాలకి పుస్తకుడు చావలేదు మ్యారేజ్ మ్యారేజ్ ఇట్ ఈస్ కాల్డ్ పుస్తకుడు
ఇది అమ్మి డబ్బులు తెచ్చుకుంటే చేపలు పెట్టారు సార్, వెరీ టేస్టీ. అంత టేస్ట్ గా ఉంటుందా? అరే అమృతం కూడా పనికిరా సార్, దీని ముందు అమృతం కూడా పనికిరా సార్. అసలు నిజంగా సార్ ఆ హిల్సా చేప గురించి ఆలోచిస్తూ ఉంటే సార్ ఇది ఎప్పుడు గడుపులు కొనుక్కుదామని అనిపిస్తుంది సార్. నోటి లాలాగే ఉప్పొంగిపోతుంది సార్ హిల్సా చేప. ఓహో, టేస్ట్ గా ఉంటుందంట. ఇది చేపల్లో రారాజండి. దీన్ని అంత దూరం నుంచి మా జమీందారులు వాసన పసిగట్టి పని వాళ్ళని అవుతారండి ఈ చేప కోసం. దీన్ని బజార్లో అలా అమ్మకాన్ని పెడితే చాలండి, ఇలా ఎగసిపోతారండి. Monchi, I want to taste it. Take that thing. త్వరగారి హిల్సా చేప మీద కట్టుబడి మీ కష్టాలు చూస్తాకేనని. ఈ చేపలు ఇవ్వలేదండి. ఇది బోని చేప అండి. మా అమ్మోడి దగ్గర నైవేద్యం పెట్టి దండ పెట్టుకోవాలా? నో సార్, సీజన్లో మొట్టమొదటిసారి దొరికిన చేపకి అమ్మవారికి నైవేద్యం పెడితే కానీ ఎవరికి అమ్మడం తినదు కొనరు సార్. అది వాళ్ళ సెంటిమెంట్. వాళ్ళు ఇవ్వమంటారు సార్, ఇవ్వమంటారు సెంటిమెంట్ అది. ఇవ్వమంటారు అలా ఏలాస్తామండి. నిలసబడిందనుకో తమరికేనండి. అంతే. No, I don't want that trash. I want this special milk. We are more powerful than your rocky girls. Monchi, take that thing. చాపించండి, అవి చాపించండి. మీరు వాళ్ళండి, మీ వాళ్ళ ఏమన్నా మా చెప్తే ఇప్పించుకోలేదండి. శివుడా, చూడదు అంటావేంటా, తలకాయ దించుకొని మాట్లాడాలి. మీ చేప ఉన్నది, మీరు ఉన్నది ఇచ్చేదా బాబు. ఏంటండి అన్ని కలిసిన వాళ్ళు మీరు కూడా ఎట్లా అడ్డంగా మాట్లాడతారు? ఏ తప్పు చేయనప్పుడు తల ఎందుకు దించుకోవాలి అంట? ఆయన గారు మాకేమన్నా అన్నం పెడతాడా, ఆదరణ కల్పిస్తాడా? ఎందుకు చేతులు కట్టుకొని ఒంగి ఒంగి దండాలంటారా? You bloody, are you threatening me, my papa? డౌన్ సార్, డౌన్ సార్. చదువు లేదు, వదిలిపెట్టారు సార్. ఓ సార్, No, let them give the fish. అగ్గిలాగా మండిపోతున్నాను. అమ్మవారి ముందు క్షమించమని వేడుకుంటాం కానీ వాళ్ళ ముందు సాష్టాంగపడి నమస్కారం చేయడం క్షమించరా? లేదండి, క్షమించండి. ఇవ్వలేమండి. You bloody, ఈ బెంగాల్ మాది. ఇక్కడ సహజ సంపదలు మావే. We are kings, you are slaves. No, I want that fish only. ఈ నది, ఈ చేపలు మావే. Monchi, take that thing. It's not matter of faith. It's my pride and prestige. నన్ను ధిక్కరిస్తే నేను సహించను. నాకు వ్యతిరేకంగా ఒక్క గొంతు లేచిన, ఒక్క పిడికిలు బిగించిన, ఒక్కడు నాకు ఎదురు తిరిగిన నా పుట్టుకాలి కింద అనగబట్టి కరెక్ట్ చేసేస్తాను. Take care. This is my father's already in India. I will come tomorrow. I will show my mama. Monchi, take that ring. మనల్ని కసితేనండి. పట్టుపది వందల సేపని ఊరికే అతుకుపోయారు. వాడికి ఎన్ని గుండెలు ఉంటాయంటో బావా. గుండెలు కాదురా, ఆడి దగ్గర తుపాకీ గుళ్ళు ఉన్నాయిరా. చూడ ఇంకా ఏంటో చేస్తానని పావుల పుసలు కొట్టి వెళ్ళారు. కాటేస్తాడో నిజమే కలుపుతాడు. భయంగా ఉందరా. ఈ తెల్లోళ్ళని అసలు నమ్మటానికి లేదురా. మందికి ఇందు మూలముగా తెలియజేయటం ఏమనగా, హుగ్లీ నదిలో చేపలు పట్టడం కానీ
చేపల పడవలు తిరగటం కానీ నిషేధించబడినది. దాన్ని అతిక్రమిస్తే శిక్షార్హులగుదురు. చేపలు పట్టుకోదలిచిన వారు ప్రత్యేక రుసుమును ప్రభుత్వానికి చెల్లించి అప్పుడు పట్టుకోవచ్చును. దీనిని అతిక్రమించిన వారు శిక్షార్హులు. ఇట్లు ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫిలిప్స్ ద్వారా. దొరగారు నదిలో స్నానం చేస్తున్నారేమో అందుకే మనల్ని ఆగమన్నట్టుంది. ఎవరు లేరు కదండి. దొరగారు మీ వృత్తికి బ్రేక్ వేసారు. బ్రేక్ మమ్మల్ని పూటకాలతో దాన్ని మా షాప్ పట్టుకుపోయారుగా. అయినా తనే తీరలేదా స్వామి? ఒక పెద్ద మనిషి ఇక్కడి నుంచి మాట్లాడుతుంటే నాకే సమాధానం చెప్తాను ఏంటో. ఏంటండి మీరేం మాట్లాడుతున్నారండి? ఈ రోజు నుంచి ఈ నదిలోకి ప్రవేశం లేదు. మీరేదో మా కొంప ముంచే వ్యవహారం చెప్తున్నట్టుంది. ముంచే వ్యవహారం కాదు, మిమ్మల్ని గంగలో ముంచేశారు. ఎందుకంటే ఈ రోజు నుంచి మీరు గంగా నదిలో ఎక్కడ కూడా చేపలు పట్టడానికి వీలు, ఎక్కడ ఎప్పుడు పట్టడానికి వీలు లేదు. అర్థమైందా? నిషిద్ధం విధించబడింది. ఆ మొక్క చెప్పడానికి తావరెవరండి? నేను చెప్పలేదండి, త్వరగా చెప్తాను. మీరు పిచ్చుకలేదా మీ మీద బ్రహ్మాస్త్రం వదిలేసాడు. మా నెత్తిన ఇంత పెద్ద పిడిగేశారు ఏంటండి? మేమేం పాపం చేశాం? మీరు పాపం చేసినప్పుడు నేను చేసిన ఇలాంటి పిడుగులు మీకు ముందు ముందు పడుతూనే ఉంటాయి. తెలుసా? కంపెనీ వారికి ప్రతిరోజు డబ్బులు గల్లు అని వినిపిస్తూ ఉంటారు. అందుకే కదా ఇంగ్లాండ్ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇక పైన త్వరగారి చెరువులో చేపలు పట్టుకుంటారా స్వామి? త్వరగారు ఎందుకు చేప పట్టుకుంటారు? త్వరగారు వాళ్ళు అంతేలేండి, కొట్టుకు తినేవాడికి కట్టబడ్డ కన్నే ఉంది. అయినా ఈ చేపలలో బంగారం ఉందని వారిని చెప్పారా స్వామి గారికి? పిచ్చివాడా, చేపలే బంగారం అని ఇప్పుడు తెలుసుకున్నారు. ఉండరా. అసలు ఏం సంగతి అండి? తొందరగా వేరే చెప్పండి మాకు. అవతల ఆటకు ఆలస్యం అయిపోతుంది. వాడవాడలా ఊర్లో కూడా తమకు వేయించారు, వినిపించేది. వినిపించలేదు అంతవరకు వినిపించలేదా? చెవుడా ఏంటి? సరే కనీసం ఆయన నోటీస్ బోర్డు పెట్టారు, చదువుకుంటున్నట్టు. చదువు వద్ద మా బతుకులు ఇట్టాగనుకుంటాయి స్వామి. అంతేనా? నేనే చెప్తా. ఏం చేస్తాం? కర్మ. ఓ ఇలా మాట్లాడేస్తున్నా నా మీద నోటీస్ బోర్డు చదవడం కాదు, తెలియదా? చూడండి. నగరంలోని ప్రజలకి, ఊళ్ళోని ప్రజలకి అందరికీ తెలియజేయమనగా జాలరు ఎవరు పడవల్లో వెళ్ళి చేపలు పట్టుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ జన రవాణానికి ఇబ్బంది కలుగుతున్నందున ఈ నిషిద్ధం విధించబడింది. కాకపోతే పాపం మీద గాలిపడి దొరగారు చిన్న వెసులుబాటు కనిపిస్తే ఏంటండి అది? శ్రీవారిలో తేలిపడి లాంటి తిరగాసేదో ఉండే ఉంటుంది. శాంత విను మామ. మీరు చక్కగా చేపలు పెట్టుకోవచ్చు. కాకపోతే ప్రభుత్వం వారికి ప్రత్యేకమైన పన్ను చెల్లించాలి. అలా పన్ను చెల్లించకుండా చేపలు పట్టడానికి వెళ్ళారు అనుకోండి, ఈ పడవలు వలల్ని కూడా లాగేసుకునే కాకుండా మీకు జరిమానా విధించబడుతుంది. చెప్పండి, ఇది కావాలా ఇది కావాలని డిసైడ్ చేసుకోండి. పిట్టని కొట్టా పొయ్యిలో పెట్టా అన్నట్టుంది మా బతుకు. ఇంకా ఉదయం అయిపోతాం కదండి ఇప్పుడు. అయినా చేపలు పట్టి డబ్బులు కట్టి చేపలు పట్టుకోవడం ఏ చాలారో అయ్యే పని కాదండి. అయితే పని చేయండి. మానేనా? అది కానీ పని మానేయాలి. మానేస్తే ఎట్ట బతకాలండి? మా పిల్లలు ఇక్కడికి తీసుకొచ్చి ఈ గంగలో దూకి సాగమంటారా? ఏంటి చెప్పండి. నన్ను అడిగితే పైన దేవుడు ఆయన కనిపించాడు. ఇక్కడ మీరు ఉన్నారే కదా, కనిపిస్తాడు. కానీ కనిపించాడు దారి లేదు వాళ్ళకి. మంచి చెడు తెలీదా? ఉచ్చనీచం ఉండవా? చదువుకున్నారే కదా సార్ వాళ్ళు. చదువుకున్నాడు కాబట్టి గంగా నది పరివాహక ప్రాంతంలో ప్రతిరోజు ఎంతమంది
చిత్తులతో మమ్మల్ని సాగు దెబ్బ కొట్టారు కదండి. నిన్న మొన్న తాత కదండి, తాత ముత్తాతల కాడి నుంచి ఈ ఏటని ఈ గంగమ్మని నమ్ముకొని బతుకుతున్నాం. మాకు అన్యాయం చేయొద్దని చదువుకున్నాం. తమరన్నారని చెప్పండి, సర్టిఫికెట్ కొడతానండి. అయ్యా, సర్టిఫికెట్ కొడతానండి. ఏం చేయమంటారు? వాళ్ళ మోచేతి నీరు తాగి బతుకుతుంది. నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి. ఏం చేయాలి? మోచేతి నీరు తాగిలా బతుకుతున్నారు. అని చేత త్వరగా ఏం చెప్తే చేయడం నా డ్యూటీ. కనీసం ఈ ప్రమాదం నుంచి దాటి గట్టొచ్చే మార్గం ఉందో చెప్పండి సార్. చెప్పానుగా, నా వల్ల కాదు, నా వల్ల కాదు, చెప్పాను కాదు. ఈ చెరువు ఈ చేపలు ఆ అబ్బ సొమ్మేంటి? ఇక్కడ చేపలు పట్టడం మాకు పుట్టుకతో వచ్చిన అనుకు అయితే ఆడకూడ పెట్టినది ఎవడో నేను చూస్తాను. నీకు మా ఆగంట దొరలతో వ్యవహారం. నా మాట విని కత్తి మీద సాము చేయడం మంచిది కాదు. ఇదిగో వలలు తీసుకుని వెళ్ళిపోతాను. వెళ్ళమండి, ఆడో పేడో తేల్చుకుంటాం. తోరేదో ఆడు పీకేది అని చూస్తాం. నీకు మా పొరివితో తల గొప్పడం మంచిది కాదు. త్వరగా తిన్నారనుకోండి మీ గొప్పలంటూ త్వరగా చెప్పండి. కాళ్ళ మీద పడిపోయి క్షమించమని వేడుకుంటాం. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, క్షమించమని వేడుకుంటాం. అయ్యా, మొన్న మా చేపలు అట్టుపోయారు. ఇవాళ మా కూడలో చేస్తున్నారు. తమలాంటి పెద్దోళ్ళకి ఇది ధర్మం కాదండి. అయినా చేపలు పట్టుకోవడం మా హక్కండి. అడ్డుపడడానికి తారెవరు? You rascal! Fishing is banned. Trespassers will be prosecuted. No mercy. Consent. End of act. అడ్డు పెట్టకండి సార్. ప్లీజ్ సార్, వదిలేయండి సార్. ప్లీజ్ సార్. Consent. Go. అన్నీ తెలిసిన వాళ్ళు మీరే మమ్మల్ని కాపాడాలి సార్. స్వామి, ఆ తెల్లదొరల తోలు తెల్లనే కానీ మనసు కొట్టున్నాళ్ళన మమ్మల్ని బతుకుడు కానీ పీక్కు తింటున్నారు స్వామి. ఊడిపోయింది, వృత్తి పోయింది, కట్టు బట్టలతో నిలబడ్డాం. ఒడ్డును పడ్డ చేపలన్నింటినీ అందుకుంటున్నాం. మహిమలున్నాం, తమరే మమ్మల్ని రక్షించాలి సార్. నాకు అంతా తెలుసు నాయన. నీది బ్రతుకు పోరాటం, ఆ కంపెనీ వాడి సంపాదన ఆరాటం. మా బతుకు గాల్లో దీపమైన సారి. పొట్ట చేత పట్టుకొని వలస పోవాల్సిందేనా సార్? ఈ లోకం పట్టుకోయిందా? మా కోసం ఒక్కళ్ళంతా నిలబడేవాళ్ళు లేరా సార్? ఉన్నారు ఉన్నారు ఉన్నారు. ఎవరు స్వామి? రాణి రాస్మణీదేవి. మా బతుకు ఉద్ధరిస్తుందా స్వామి? నిజంగా స్వామి. మూర్ఖుడా! జన్మనా జాయితే సూత్ర, పుట్టుకున్న అందరూ సూత్రులేరా? అయినా ఈ సూత్రులు ఆ అగ్రకులాల వారు అంతా ఈ వేదాలని మీ మనుషుల్లోనే ఉన్నాయి. కానీ
జ్ఞానం. ఎవరైతే సాధనతో జ్ఞానాన్ని సంపాదిస్తారో వారే జ్ఞాని. రాణి రాస్మణీదేవి జ్ఞాని, అసమాన ప్రజ్ఞావంతురాలు. సంస్కారానికి, సేవాగుణానికి, పరోపకారానికి లింగ కుల వయోభేదాలు ఉండవురా. పేదల పట్ల నిలిచి పోరాడే సత్తా, సమానత్వం, దాతృత్వం ఆమెలో మెండుగా ఉన్నాయి. వెళ్ళి శరణు వేడండి. ఆడదే పుట్టి ఆపురా! ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? రాణి రాస్మణీదేవి సగటు వాడది కాదురా. ఈ కాల ఊహకమ్మని రేపటి మహిళరా. మంత్రాంగంతో యంత్రాంగాన్ని చెడగడలాడించిన శ్రీమంతురాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కాలపు శివాంగిరా, శివాంగి. అంత గొప్ప మాతో మాట్లాడుతుందా సారే? మమ్మల్ని ఆమె దివాణం దగ్గర పోకుండా రానిస్తుందా? అది మీ సమస్య. చూడు నాయన, రాణి రాస్మణీదేవి ప్రతిరోజు ఉదయాన్నే గంగా పూజ చేయడం ఆమె నిత్యకృత్యం. అలాగే ఆ గంగా పూజ కోసం ఈ గంగా ఒడ్డుకే వస్తుంది. ఆమె పాదాలపై పడి శరణు వేడండి, అంతా మంచిగా జరుగుతుంది. శుభభూయ. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. అదమ్మ జరిగింది. ఇక మీ పని అయిపోయినట్టే. తినేలో వచ్చబోసిన ఆ రాక్షసుని కొడుకొస్తున్నాడు తల్లి. వాళ్ళు మనల్ని పాలిస్తున్న కంపెనీ దొరలు అలా కూలనాడకూడదు. వాళ్ళు దొరలైనా కానీ మాకు మాత్రం వాళ్ళు దొంగలేదమ్మా. మీరే మమ్మల్ని కాపాడాలి. మీ బాధ నేను అర్థం చేసుకున్నాను. వాళ్ళు నేను మాట్లాడతాను. మీరు కొంచెంసేపు అలా నిలబడే వెళ్ళండి. నన్ను చూసిందా? నన్ను విష్ చేసిందా? మీ గురించి ఆలోచించేసి ఎందుకైనా మంచిది మీరే విష్ చేయండి. నేను ముందుగా విష్ చేస్తే నాకు ప్రెస్టేజ్ ఇదేంటి భూమి దానం చేసేస్తారు. పడుకొని చాలా ఉంటుంది వాళ్ళకి. ఎందుకైనా మంచి సార్ మీరే విష్ చేయండి సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మిస్టర్ విలేజ్. మార్నింగ్ వాక్ వచ్చారా లేక హిల్సా చాప కోసం వచ్చారా? మార్నింగ్ వాక్ కోసం వచ్చాను. మీరేంటి మార్నింగ్ మార్నింగ్ నది దగ్గర ఏం చేస్తున్నారు? గంగా నదిని పూజించడానికి వచ్చారు. ఓ, మీ ఇండియన్స్ మామూలు పుట్టల్ని నీళ్ళని నిప్పుల్ని పూజిస్తారు కదా. I forgot her. ప్రకృతిలోని అణువణువులోనూ భగవంతుణ్ణి చూస్తాం. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఈ పంచభూతాలను ప్రేమించడమే కాదు పూజిస్తాం కూడా. సమస్త జీవరాశుల మనుగడకు అవే ఆధారభూతాలు కదా. You are still in Stone Age. I pity you, Indians. మాది అత్యంత సనాతనమైన వేద సంస్కృతి. సర్వే జనా సుఖినో భవంతు అన్నది మా ధర్మం, మా లక్ష్యం. మీరేమో స్వజనో సుఖినో భవంతు అనుకుంటూ భౌతిక సుఖాల కోసం వెప్పర్లాడుతుంటారు. మా సంస్కృతి
గురించి 1% కూడా తెలియదు. ఏదో ఒక రోజు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాం మేము. మీకంటే ముందే ఈ భూమిని పరిపాలించిన నవాబులు, ప్రభువులు, మహారాజులు అందరూ కూడా ఎప్పటికీ ఈ భూమండలానికి తామే సర్వాధిపతులమని గర్వించారు. ఏకఛత్రాధిపత్యంగా ఏలుతామని మీసాలు నిలేశారు. ఏరి వాళ్ళమయ్యారు, ఎక్కడ కనిపించరే? మీకు మా గురించి ఇంకా అర్థం కాలేదు. ఈ ప్రపంచాన్ని పాలించగల సత్తా ఓన్లీ బ్రిటిష్ రక్తంలోనే ఉంది. ఎందుకంటే మీ దగ్గర అత్యంత ప్రమాదకరమైన 4 ఆయుధాలు ఉన్నాయి కనుక. You mean weapons? Yes. వాణిజ్యం, కుటిల నీతి, తుపాకులు, మతం, వీటితోనేగా అధికారాన్ని చలాయి చేస్తున్నారు. మృగాలని వేటాడాలంటే వెపన్స్ కావాలి. బెటర్ టు నో ఇట్. మనుషుల్ని సైతం జంతువులుగా చూడడం నైజం. మా అనైక్యతే మీ బలమని నాకు బాగా తెలుసు. వ్యతిరేకం సార్. ఈశ్వర్ చంద్ర సాగర్ గారిని సపోర్ట్ చేస్తున్నాను. గవర్నర్ జనరల్ గారికి బహుభార్యత్వానికి వ్యతిరేకంగా కేసు పెట్టిస్తారు. ఆవిడ చాలా తెలివిగా ఉన్నారు సార్. చాలా జాగ్రత్తగా డీల్ చేయండి. ఓకే. వాట్ ఇస్ దిస్? నోటీస్. ఓ, మీకు లీగల్ నాలెడ్జ్ అంతగా లేదు కదా. మిస్టర్ ఫిలిప్స్, ప్రశ్న అంటే ఓ సెటప్. అదంటే పాలకుల వెన్ను ఒడుకుతుందని తెలుసు. ప్రశ్నించే నాయకుల గొంతు నొక్కేయాలని చూస్తానని తెలుసు. అయినా ప్రశ్నించకుండా ఉండలేకపోతున్నాను. ఈ గంగా నదిలో చేపలు పట్టాలంటే మీకు ట్యాక్స్ కట్టాలా? ఎందుకు కట్టాలి? హిమాలయాల్లో పుట్టి ప్రవహించినంత మేర సస్యశ్యామలం చేస్తూ మా నాగరికత విలసిల్లడానికి కారణభూతమైన జీవనది మా గంగా నది. దీన్ని మీరేమైనా మీ లండన్ నుంచి తెచ్చారా? లేదే. పోనీ మీరేమైనా దీన్ని ఇక్కడ తవ్వారా? లేదే. కనీసం నదిలో చేప పిల్లలైనా వేశారా? అదే లేదే. నారు వేయలేదు, నీరు కొయ్యలేదు, అయినా పంట కోసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఎంత సిగ్గు చెడ్డో. మేడం, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. సారీ. బాధ్యత గల పౌరురాలిగా మీ ఆర్డర్స్ని నేను గౌరవిస్తున్నాను. ఐఎమ్ హ్యాపీ. మిస్టర్ ఫిలిప్స్, నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అది ఇప్పుడే ఇక్కడే అడగచ్చా, లేక మీ కచేరీకి మా మనిషిని పంపాలా? నో ప్రాబ్లం, అడగండి. బట్ ఆ నోటీస్ గురించి అయితే మాత్రం నన్ను అడగండి. ఐ కెన్ డూ నథింగ్. నో నో, ఇది పూర్తిగా నా పర్సనల్ పని. మంచి రాస్మణి మేడంకి మా హెల్ప్ కావాలంట. ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా మా పాదాల దగ్గరికి రావాల్సిందే. వంగి వంగి దండాలు పెట్టాలి. చెప్పండి మణి. అది సార్, నేను ఇప్పుడు ఉన్నానని మేడం గారు అనుమానపడుతున్నారట. అమ్మా, నేను కొంచెం దూరంగా వెళ్తానమ్మా, మీరు అడగండి. అవసరం నాది. మేమేది ఫ్రీగా చేయం. ఆ విషయం క్లియర్ గా చెప్పండి మనిషి. అది అమ్మా, మీ పుస్తకాలు, ప్రసాదాలు నాకు ఏమీ అక్కర్లేదు. నాకు ఈ హుగ్లీ నదిలో ఓ 10 మైళ్ళు ఇజారాకి కావాలి. ఇజారా? ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ లీవ్స్? ఎస్, ఎంత ఇస్తారు? 10,000. 10 miles, 10,000 silver coins. Wow! ఎస్, ముందే ఇచ్చేస్తాను కూడా. Wow! 260 miles గంగా నదిలో after all just 10 miles lease కిస్తే 10,000 silver coins. What a great deal! What a profitable business! సార్, వెరీ గుడ్ న్యూస్ సార్. దీనివల్ల కంపెనీ ఆదాయం పెరగడమే కాకుండా గవర్నర్ జనరల్ గారు మీకు ప్రమోషన్ ఇవ్వడం కూడా ఖాయం సార్. ఓకే ఓకే రాస్మణి మేడం, మీరంటే మాకు చాలా ఇష్టం. మీ మాట అంటే మాకు చాలా గౌరవం. మీరు నోరు తెరిచి అడిగారు కాబట్టి మేము విశాలమైన మనసుతో మీ రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తూ, మేము ఇదివరకు ఇలాంటి లీజ్ ఎవరికి ఇవ్వలేదు, కానీ మీరు రిక్వెస్ట్ చేశారు కాబట్టి మీకు హెల్ప్ చేయాలనడానికి మేము రెడీగా ఉన్నాం. చాలా థ్యాంక్స్. మీ ఫేవర్కి ధన్యవాదాలు. ఆలస్యం అమృతం విషయం అన్నారు. వెంటనే మీరు అగ్రిమెంట్ తెప్పిస్తే సంతకం చేసి డబ్బిచ్చేస్తాను.
చూడండి, అదిగో ఆ మీడియా బుర్జు నుండి ఆ కనిపిస్తున్న చెట్టు వరకు నదిలో మొత్తం 10 మైళ్ళు అని విజారాలో స్పష్టంగా రాయండి సుమా. షూర్, నో ప్రాబ్లం. కాంట్రాక్ట్ డాక్యుమెంట్ లండన్ నుంచి తెప్పిస్తాను. ఆ ఫార్మాట్ లో ఫిల్అప్ చేద్దాం. ఓకే, చాలా థ్యాంక్ యూ. ఓ వరకు ఫాలో రాణి గారు మీకు హెల్ప్ చేస్తారనుకున్నారు. రాణి గారు, పాపం మీ గురించి తెలియదు. అమ్మాయికు చూడండి నాయన, ఇలా రండి. చూస్తున్నారు. చూడండి, ఇప్పుడు మన బెంగాల్ రాష్ట్రం అంతా ఈస్ట్ ఇండియా కంపెనీ వారి పాలనలో ఉంది. మీరు నేనే కాదు, మన జనమందరూ కూడా సర్కారు వారి ఉత్తర్వులను తూచా తప్పకుండా పాటించాలి. దీనికి ఎలాంటి మినహాయింపు లేదు. కాబట్టి నేను మీకు ఎలాంటి సహాయము చేయలేదు. అందుకని ఈ రోజు నుంచి మీరు ఈ నదిలో చేపలు పట్టద్దు. అంతేకాదు, అసలు నది వైపే తొంగి చూడద్దు. వేరే వృత్తులు ఏదైనా ఉంటే వెతుక్కోండి. తెలిసిందా? థ్యాంక్ యూ వెరీ మచ్. రాణి గారు మీకు ఏదో హెల్ప్ చేస్తారంటున్నారు. రాణి గారు మీ గురించి అడగలేదు, తన గురించే అడిగింది, ప్రాధాయపడింది. మేము హెల్ప్ చేస్తామని చెప్పాం. మీకు ఇంకో విషయం తెలియదు, జమీందారులు మేము ఎప్పుడు ఒకటే. వాళ్ళకండి ఇక్కడి నుంచి. రాణి రాస్మణి దేవి తెలివైన జమీందారి మనిషి. రాణి గారిని బుట్టలో ఎలా వేశానో పంజా విసిరే శివంగి ఇప్పుడు నా పెద్ద. రేపటి నుంచి మా కీర్తనలు పాడే బ్రిటిష్ వాడి టాలెంట్ అంటే అది. ఎవడైనా సరే మా పాదాల దగ్గరికి రావాల్సిందే. కానీ మంచి మీ రాస్మణి మేడం 5,000 ఇచ్చిన ఈ కాంట్రాక్ట్ ఒప్పుకునేవాడు. కానీ పాపం పిచ్చిది పోర్ వుమెన్ 10,000 రూపీస్ పడేసి. సార్, నాకేదో అనుమానంగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రపతి దేవి గారు కోర్టులు లావాదేవీలు మొత్తం తెలుసు సార్ అని జనాలు చెప్పుకుంటుంటే విన్నాను సార్. దుర్గమాత మీద సార్ నాకు ఆమెవన్నీ సామాన్య జనం ముందర సాగాల్సిందే, నా దగ్గర సాగిల పడాల్సిందే. నీకు సీక్రెట్ చెప్పనా మున్షి? ఆమె కాంట్రాక్ట్ డీటెయిల్స్ అన్ని అడిగింది, కానీ ఒక్క విషయం మర్చిపోయింది. కాంట్రాక్ట్ టైం ఎంత వరకు అని నేను కూడా చెప్పలేదు. ఎందుకంటే 1 yearకి 10,000 సిల్వర్ కాయిన్స్ అని రాసేస్తాను, కూర్చో బిగిస్తాను. ఆమె బయట పడలేక గిలగిలా తన్నుకొని చస్తుంది. రాణి రాస్మణి. నిజంగా మీరు దేవుడు సార్. అందుకే 7 సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చారు. నిజంగా మీరు బ్రిటిష్ వారు. రానమ్మ తల్లి, ఏదో కబురు పెట్టారు రమ్మని. అవును సుఖదేవా, అక్కడ పుట్టలో గొలుసులు ఉన్నాయి చూడు. అక్కడ. ఆ, బలుగా ఉన్నాయి, తీయతులు. ఇలా రా. ఇలా చూడండి, అక్కడ మీకు చెట్టు కనిపిస్తుందా? నది ఒడ్డున పెద్ద చెట్టు చూడండి. అదేనా అమ్మా? ఆ, అవునండి. ఇప్పుడు నువ్వు చూసిన గొలుసు ఉంది కదా, ఆ చెట్టు కట్టాలి. అట్లాగే. తర్వాత అదిగో నది అవతల చూడండి, దూరంగా పెద్ద చెట్టు కనిపిస్తుందా? ఈ గొలుసు రెండో వైపు ఆ చెట్టు కట్టాలి. అర్థమైందా? నదికి అడ్డంగా గొలుసు కట్టాలి, అంతే కదండి? అంతే. వీళ్ళు ఎవరు వెళ్తారు? నా వెళ్తానండి. నాకు ఇది పెద్ద పని కాదండి. చిన్నప్పటి నుంచి నదిలో మునిగి తెలియను కదండి.
ఇప్పుడైనా పడ వేసుకుని సిటికల కట్టొచ్చేస్తానండి. అలాగే జాగ్రత్త. ఎంత బాగా ముదిరిపోనాదమ్మా. కాసేపు ఈ నీళ్ళ కూర్చోండి. మీ వాడు గట్టివాడేనయ్యా. చెప్పిన పని వెంటనే చెప్పినట్టే చకచక అలవోకగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పుట్టినలాగైతూ మా బతుకులంతా ఈ గంగమ్మ తల్లితోనే ముడిపడి ఉన్నాయి కదమ్మా. ఏదో ఈ తెల్లోళ్ళు వచ్చి మా నోట్లో మట్టి కొట్టారు కానీ లేకపోతే ఈ ఇల్సాల కాలం 4 డబ్బులు వెనకేసుకొని నా బిడ్డలు అగ్గం చేద్దాం అనుకున్నాను. అంత తల్లకిందులైపోయినది. దిగులు పడుతున్నాయి. ఆ దుర్గమ్మ తల్లి అందరినీ కరుణిస్తుంది. తమరే పట్టుకున్న చెయ్యి ఈడ్చేశాక ఆ దుర్గమ్మ తల్లి మాత్రం ఈడ్చేస్తాదమ్మా. ఆకలి గురించి తెలిసిన వాళ్ళకే మా కడుపు మంట గురించి మా కన్నీళ్ళ గురించి తెలుస్తాయి. పెట్టి పుట్టిన మారాలి తమరికి మా బాగు గురించి మా బాధల గురించి తెలుస్తాయి తల్లి. లేదు నాయన, మీ జమీందారు గారిని పెళ్లి చేసుకున్నాక నేను ఈ స్థితిలో ఉన్నాను కానీ నేను పేద కుటుంబం నుండి వచ్చిన దాన్ని, ఎవరు నడిచి వచ్చిన దాన్ని మర్చిపోకూడదు. ఈ వేళ్ళు కూడా పేదరికపు కన్నీళ్లతో తడిసినవే. మాది కోన గ్రామంలోని నిరుపేద కుటుంబం. మా నాన్నగారి పేరు హరే కృష్ణ విశ్వాస్. జమీందారు గారి దగ్గర పనిచేస్తూ ఎంతో కష్టపడి మా కుటుంబాన్ని పోషించేవారు. ఆ రోజు పండగ ఊరంతా దుర్గాదేవి పూజలు చేసి పిండి వంటలతో భోజనాలు చేస్తున్నారు. మేమేమో ఆకలితో అలమటిస్తున్నాం. నాన్న వస్తారు, అన్నం తెస్తారు అని అమ్మ మాకు ఊరిస్తూ చెప్తుంటే ఆశగా ఎదురు చూస్తూ గుమ్మం దగ్గరే నిల్చున్నాం. నాన్న వచ్చారు, పుట్ట నిండా అన్నం తెచ్చారు. గబగబా వెళ్ళి తినేద్దాం అనుకుంటే లోపే జమీందారు మనుషులు వచ్చి చెయ్యని నేరాన్ని మోపి మా నాన్నను చావమానారు. అన్నమంతా చల్లా చెదరు చేసేశారు. మేమంతా కొల్లు మన్నాం. తన ఒంటి మీద దెబ్బలు కూడా లక్ష్య చేయకుండా బిడ్డలు ఆకలితో అల్లాడుతున్నారే. ముందు వాళ్ళకి అన్నం పెట్టమే అన్నారు. అప్పుడు నేలపాలైన అన్నమంతా పోగేశాం. అన్నాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి ముద్దలు చేసి నా చేతుల్లో పెట్టింది అమ్మ. ఆవురావురు పట్టు ఆకులు తినేసాం. అంతేకన్నా అనిపించింది. అప్పుడు మా నాన్న మా తల నిమురుతూ, ఆకలితో ఉన్న కడుపులు ఆలోచించలేవు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం పెట్టే చేతులు గొప్పవి, వాళ్ళే దేవుళ్ళు. మీరు భవిష్యత్తులో అందరికీ అన్నం పెట్టి బనారస్ అన్నపూర్ణలు కావాలి అని చెప్పారు నాయన. ఆ మాటలు ఇప్పటికీ నా చెవుల్లో మారు మ్రోగుతూనే ఉన్నాయి నాయనా. తప్పైపోయిందమ్మా. నాకేమీ తెలియక నోటికొచ్చినట్టు వాగాను. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. పర్వాలేదు నాయన, నీకంతా మంచి జరుగుతుంది. నాకు తెలియక అడుగుతాను రాని వాళ్ళు. ఈ గొలుసులేంటి? ఈ నదికి అడ్డంగా కట్టడం ఏంటి? వీటిని చూస్తే నాకేదో భయంగా ఉందమ్మా. పెద్ద మీద నుంచి పొయ్యిలో పడతలేదు కదా మేమని. భయపడుకు నాయన, అంతా మన మంచికే అనుకో. రాజు, వచ్చావా? అటువైపును కూడా నేను చెప్పినట్టుగా గొలుసులు కట్టించావా? ఓ బ్రహ్మాండంగా కట్టించానమ్మా. ఇక వాటిని బ్రహ్మదేవుడు కూడా పెంచలేదు. మంచి పని చేశాం. చూడండి నాయన, అక్కడ మీడియా బొచ్చు నుండి ఆ కనిపిస్తున్న పెద్ద చెట్టు వరకు ఈ నదీ భాగం మొత్తం 10 మైళ్ళు. దీన్ని మొత్తాన్ని నేను ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి 10,000 చెల్లించి లీజుకు తీసుకున్నాను. అంటే ఇప్పుడు ఈ 10 మైళ్ళు నావి, అంటే మీవి. మీకోసమే, మీరు స్వేచ్ఛగా బతకడం కోసమే నేను ఈ పని చేశాను. ఇక మీరు ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు, ఎవరికి దమ్మిడి చెల్లించాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛగా నదిలోకి వెళ్ళి పడవలపై వెళ్ళి వేటాడుకోవచ్చు, చేపలు పట్టుకోవచ్చు. ఏ శక్తి మిమ్మల్ని అడ్డుకోలేదు. అమ్మా,
మా కుటుంబాలన్నీ తరతరాలు మిమ్మల్ని పూజ చేసుకుంటాయి తల్లి. ఆ శ్మశానంలో అఘోర స్వామి మీ గురించి చెప్పినప్పుడే మాకు అంతా అర్థమైపోయింది. నేను మామూలు మనిషి కాదు, సాక్షాత్తు ఆ దుర్గామాత తల్లి, దుర్గామాత. మీరు మొక్కాల్సింది నాకు కాదు. మీరు నేను మనందరం మొక్కాల్సింది ఈ పుణ్య పావన గంగా నదీమ తల్లికి. నీరే సమస్త జీవులకు జీవనాధారం. జలమే జపం, జీవం, చైతన్యం, సర్వస్వం. ఇక మీరు వెళ్ళి వలలు తీసుకోండి. పడవలు నదిలోకి దింపండి. గంగమ్మ తల్లికి మొక్కి చేపలు పట్టుకోండి. వెళ్ళండి. అలాగే అమ్మా. రాణి మాతాకి జై, రాణి మాతాకి జై, రాణి మాతాకి జై. సంబరంగా పని చేసుకుంటుంది. చూడడానికి ఈ ఆనందంతో ఈ రెండు కళ్ళు సరిపోతుంది. శ్రమైక జీవన సౌందర్యం అంటే ఇదే కదా. ఊపిరాడకు గెలగెల కొట్టుకుంటుంది చేప అమాంతం నీటిలో పడితే ఎలా ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉన్నారు. వాళ్ళలో జీవకృతము ఇవ్వట్లేదు. ఇదంతా మీద ఈ నీరు ఆ చేపలకు, ఈ బెస్తలకు ప్రాణాధారం. ఏం జరుగుతుంది ఇక్కడ? వాటర్ రేస్ ఏం జరుగుతుంది ఇక్కడ? ఓ మై గాడ్, నదిలో ఆ గొలుసులేమిటి? ప్రవహించకుండా నదికి ఆ సంఖ్యలు ఎవరు వేశారు? అవి మీ కంటికి సంఖ్యలా కనిపిస్తున్నాయా? సంఖ్యలు కాక మరేమిటి? జస్ట్ గొలుసులు. అదే నేను అడుగుతున్నాను. నదికి అడ్డంగా గొలుసులు వేయడం వల్ల మా ఎక్స్పోర్ట్ మెటీరియల్స్, ఇంపోర్ట్ మెటీరియల్స్ ఎక్కడి అక్కడ పడవల్లో ఆగిపోయి ఉన్నాయి. ఇంగ్లాండ్ నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి. నదికి ఆ గొలుసులు అడ్డంగా ఎవరు వేసి బంధించారు? బంధించడాలు, బానిసలు చేసుకోవడాలు మీకు వెనక పెట్టిన విద్య. మా సంస్కృతి ఎన్నటికీ అది కానే కాదు. మరి ఇదేమిటి? మా సరిహద్దుల్ని సూచించే హద్దులు. 10 మైల్స్ లీజ్కి ఇచ్చామని అగ్రిమెంట్ రిటర్న్ లో రాసిచ్చాం కదా. మా జాగ్రత్తలో మేముండదు. లేడీ, నదిలో గొలుసులు వేయమని ఎక్కడైనా రాసుందా? లేదే. మా ఆస్తుల్ని పరిరక్షించుకోవడానికి అవసరమైన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవచ్చును అందులో రాసుందిగా. అదే నేను చేశాను. చూడండి, ఈ జప్పుడు చవసలా గొలుసులు కట్టేశారు. జల రవాణా మొత్తం ఆగిపోయింది. చూడండి సార్, పడవలు ఓడలు మొత్తం ఆగిపోయాయండి. ఓ మై గాడ్, కంపులు అట్టుకుపోయేటట్టున్నా సార్. గొలుసులు, ఆ గొలుసులను వెంటనే కట్ చేయాలి. అవునండి. దిస్ ఇస్ టూ మచ్. ఆ గొలుసులను అడ్డంగా తీసేసి ట్రాఫిక్ ని సజావుగా సాగనివ్వండి. తీయడానికి వేయలేదే. మేడం, సారీ, తీయలేను. మేడం, నదిలో కొంత భాగం లీజుకిచ్చినంత మాత్రాన మా పడవల్ని, ఓడల్ని ఆపడం చట్టరీత్యా నేరం. మేము చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. ఏ చట్టంలోని ఏ క్లాసు ప్రకారం నా మీద చర్యలు తీసుకుంటారో కాస్త వివరిస్తారా గురుగారు? బాబోయ్, చెప్పేనా లీగల్ పాయింట్స్ అన్ని తెలుసని మీరు అప్పుడు వెళ్ళానండి. ఇప్పుడు చూడండి, No, shut up! అది కాదండి. Shut up!
తెచ్చుకోవచ్చు. నా మాట వినండమ్మా, గొలుసులు తీయించేయండి అమ్మా. జల రవాణాకి ఇబ్బంది అయిపోతుందమ్మా. మీకు దండం పెడతానమ్మా, తీయించేయండి అమ్మా. ఏంటి పెద్ద అయితే వచ్చావు వచ్చిందట్టుగా మా పోసిగాడు సరుకు తీర్చుకొస్తానని పడవేసుకెళ్ళి 3 రోజులై ఎంతవరకు ఆజాపాజా లేదురా. మా ముసల్దానికి ఆ పాడలు బాగాలేదు. ఆడే పగలు రైతుని కాలవరిస్తుంది. నీకేమన్నాడు వచ్చే జాడేమైనా తెలిసిందంటరా? అమ్మకు బాగాలేదని ఆడు నాకు చెప్పే వెళ్ళినాడులే. వెళ్ళిన పడవలన్నీ అదిగో ఆ నది శివరనా అక్కడ దాకా వచ్చి ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినారా? ఈ త్వరగానే ఆర్డర్ వేశారు. మన పడవలు నదిలో తిరగకూడదంట, చేపలు అసలుకే మనం పట్టకూడదంట. పడవలు తిరగకపోతే మా కడుపులేళ్ళ నిడుతాయి. ఏటకెళ్ళి చేపలు పట్టకపోతే మాకు పువ్వెట్ట దొరుకుతుందోరా. It's not my problem. Ask your Rani. మీ రాణిని గొలుసులు అడ్డంగా వేసింది. వెళ్ళి అడుగు. ఏంటమ్మా రాణమ్మ తల్లి, అలా గొలుసులు కడితే పడవలు ఎట్టపోతాయి? చూడండి పెద్దాయన, ఇందులో నా తప్పేమీ లేదు. ఈ నదిలో ఈ 10 మైళ్ళు నాకు ఇజారాగా ఇచ్చారు ఆ దొరగారు. ఇజారాగా ఇచ్చినంత మాత్రం జల రవాణాకి ఇబ్బంది కలిగించమని ఏమైనా రాసావా మేడం గారు మేము? బాబు ఆ పోసిగడ త్వరగా వచ్చినట్టు చూడండి బాబు. ఒరే ఒరే సుఖదేవా రామదాసు, మా పోసిగడ వచ్చేతాడులే. మా పోసందానికి వచ్చి బాగాలేదురా. వచ్చేతాడులే పెద్ద ఆడే కవరిద్దరా. విన్నారుగా, ఆ గొలుసులు అడ్డంగా తీయించేసేయండి. అది మీకు మంచిది మేడం గారు, మాకు మంచిది. చూడండి మున్షీజీ, లీజు ప్రకారం ఈ 10 మైళ్ళు నా వ్యక్తిగత ఆస్తి. దానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూసుకునే హక్కు అధికారం నాకుంది. అరే నేను ఇప్పటికిప్పుడు నష్టం వస్తుందని ఎలా అనుకున్నారమ్మా? నష్టం ఎందుకు రాదండి? నదిలో మీ ఓడలు పడవలు అటు ఇటు తిరగడం వల్ల నా మత్స్య సంపద చెదిరిపోతుంది. చేపల వేటకు ఆటంకం కలుగుతుంది. దాన్ని నేనెలా సహిస్తాను? పర్సనల్ బెనిఫిట్స్ కోసం గవర్నమెంట్ పనికి అడ్డు రాకూడదు. అది చట్టరీత్యా నేరం. అంతే సార్. ఎక్కడికి ఎగురుకుంటూ పోతున్నావు? ఇక్కడ మేము ఇనుప గోడలాగా ఉన్నాం. నువ్వు కానీ మీ త్వరగారు కానీ నదిలో దిగాలంటే మమ్మల్ని దాటుకొని వెళ్ళాల్సిందే. దమ్ముంటే ఎవడొస్తాడో ముందుకు రండి. అంత దాడిన గొలుసు మీద చేసిన జై గంగమ్మ తల్లి పాలించేస్తా. సావాలనుకున్న ముందుకు రండి. దస్తీమే సావాలి. మా దొరసాని ఇగో మా కోసం దిగొచ్చి 10,000 ఎడం చేత్తో మీ మొఖాలు కొట్టేసి మా రక్షణగా కంచె కట్టింది. దాన్ని ఎవడైనా తీయాలని చూసాడా? మేము చూస్తా ఊరుకోందాక ఊరుకో. ఎవడుంటాడో ముందుకు రండి. తమ్ముడంటే చూద్దాం రండి. ఆవిడ అండ చూసుకుని ఎగురుతున్నారు సార్. వీళ్ళు పైకి వచ్చేస్తారు. ఎవరంటే వస్తారో నేను చూస్తాను. మున్షీజీ, జైన్స్ మీద చేయేస్తే ట్రెస్పాస్ చేసినట్లు అవుతుంది. మరో కొత్త కేసు మీ మెడకు చుట్టుకుంటుంది. జాగ్రత్త. ఏంటమ్మా మరో కొత్త కేసా? చచ్చిపోయాము. ముందులో ఈ వెనకాల పోయి సార్ అడకట్టలో పోక చెక్కలుగా నలిగిపోయాం. మన చేసిన ఈ వెధవగిలికి ఆవిడే మనకి ఉప్పు సంఖ్యలు వేసి సార్ ఏదైనా పీస్. మీరు చాలా అతిగా ప్రవర్తిస్తున్నారు. పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ముందు మీ కాళ్ళ కింద భూమి కంపించకుండా చూసుకోండి మిస్టర్ ఫిలిప్స్. నో, ఇట్స్ నాట్ ఎ థ్రెటనింగ్ మిస్టర్ ఫిలిప్స్. రాబోయే తుఫాను గురించి ముందస్తు హెచ్చరిక మాత్రమే సుమా. నో, ఇది మా ఆత్మవిశ్వాసం. ఆ పైన మా పక్షాన ఉంది ధర్మం. కేసు ఫ్యాక్స్ గురించి చెప్తాను వినండి. ఆస్తి హక్కుని రక్షించుకునే చట్టం సొంతదారుడికే ఉందని మీ బ్రిటిష్ చట్టం వల్లగుది మళ్ళీ చెప్తుంది. మీరిలాగే రంగిలేస్తే నా ఆస్తి హక్కు రక్షణకు ఆటంకం కలిగిస్తున్నారని మీ మీదే మీ లండన్ కోర్టులోనే కేసు వేస్తాను. కోర్టు నుంచి తీర్పు వచ్చే వరకు అటు ఇటు గొలుసులు తీయనే తీయదు. ఇక మీ ఓడలు పడవలు ట్రాఫిక్
నిలిచిపోతుంది, జల రవాణా వాణిజ్యం నిలిచిపోతుంది. నిలిచిపోతే నా కొడుకు ఎట్ట వస్తాడమ్మా? ఒరే సుఖదేవ రామదాసు, నా కొడుకు వచ్చి ఖర్చు పెట్టరా బాబు. పేదోళ్ళం మమ్మల్ని కనిపించండి బాబు. అసలు మా ఆటకి ముసలి అసలు ఒంట్లో బాగాలేదు. త్వర కాస్త కనిపించండి బాబు. ఆ ముసలాడు చచ్చిపోతే ఏమవుతుందో తెలుసా సార్? మీ కొబ్బరి అంటుకుపోతే నా కొబ్బరి కూడా అంటుకుపోతాయి సార్. సార్ ఈ విషయం కనుక గవర్నర్ జనరల్ గారికి తెలిసిందంటే మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు సార్. కొబ్బరి అంటుకుపోతాయి సార్. Mr. Phillips, what are you doing there? I'm receiving complaints against you. Where is the export material? Why is it not coming? What are you doing? I will suspend you, bloody Phillips. Sir, I will solve the problem. Solve the problem. I will solve the problem, sir. I will solve the problem. I will solve the problem, sir. I will solve the problem. ముందు వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తే దండం పెడతాను మీకు. ఇలా సాల్వ్ చేయండి మేడం దగ్గరికి రిక్వెస్ట్ చేసుకుంటాను. Rasmani, madam. I'm sorry. I am withdrawing all my words. I'm extremely sorry for my arrogant behavior. ఇట్స్ ఓకే. పరివర్తనని మేము ఎప్పుడూ స్వాగతిస్తాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నందుకు సంతోషం. Madam, ప్లీజ్ మన అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయండి సార్. కుదరదు. నేను ఒప్పుకోను. ఎందుకంటే నాకు తెలియకుండా, నాతో డిస్కస్ చేయకుండా ఏడాదికి 10,000 అని చివరిలో మార్చి మరీ రాశాను కదా. కాబట్టి ఎలాగో 10,000 ఇచ్చాను కాబట్టి ఏడాది పూర్తయ్యేంత వరకు మీరు నిరీక్షించక తప్పదు. మేడం లేడీ, ఇంటెలిజెంట్ లేడీ, మీలాంటి లేడీ నేను లండన్లో కూడా చూడలేదు. మీ ధైర్యాలు, మీ సాహసాలు, మీకు ఇవన్నీ ఎలా వచ్చాయో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు మిస్టర్ ఫిలిప్స్. మీ నాగరికత ఇంకా పురుడు పోసుకోకపోతే ఎన్నో వేల ఏళ్ల క్రితం మొలకెత్తి మొగ్గ తొడిగి పుష్పించిన మా వేద విజ్ఞానం, మా సంస్కృతి నన్ను ఇలా తీర్చిదిద్దాయి. Anyhow, first time in my life, I bow my head before an Indian. I salute your culture and heritage. ఒక్క షరతు. మీరు మా జాగరణ ఉపాధికి, స్వేచ్ఛ జీవనానికి విధించిన ఉక్కు సంఖ్యలను తీసేయాలి. ఎలాంటి పన్నుల గొడవ లేకుండా జాగర్లు స్వేచ్ఛగా చేపలు పట్టుకునేందుకు మీరు అనుమతించాలి. షూర్ మేడం. మేము గంగా నదిలో చేపల వేట కోసం నిషేధించిన నోటీస్ని ఇప్పుడే రద్దు చేస్తున్నాం. ఏ ట్యాక్స్ కట్టకుండా గంగా నదిలో చేపల వేట చేసుకోవచ్చు అని ఇప్పుడే ప్రకటిస్తున్నాం. వాసుదేవా, మీరు వెళ్ళి ఆ గొలుసులు తీసేసి స్వేచ్ఛగా చేపలు పట్టుకోవాలి. మేడం, అగ్రిమెంట్. నేను కూడా మన మధ్య ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాను. చూడండి, దీన్ని మనసులో పెట్టుకుని మరో దుష్కార్యానికి తెర తీయరు కదా. Don't worry. Thank you. Thank you. Everyone, come on, Monshe, let's go. Come One on. minute, Mr. Phillips. ఇందాక ఏమన్నారు? ఆఫ్టర్ ఆల్ ఇండియన్నా? ఆఫ్టర్ ఆల్ ఆడదాన్నా? Oh no, అది ఏదో తెలియక. తెలుసుకోండి.
వారి స్వయంగా దర్శకత్వం వహించినటువంటి ఉక్కు సంఖ్యలు పైకి రావాలి. పెద్దలు గౌరవులు రవికృష్ణ గారు ఈనాటి సన్మాన చేత డాక్టర్ రవికృష్ణ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. 3 రోజుల పాటు అద్భుతమైనటువంటి సాంఘిక నాటికలను మనం తిలకించాం. దీనికి ప్రధాన కారణమైనటువంటి సుబ్బరాయ శర్మ గారిని ఆత్మీయంగా ఈనాటి కార్యక్రమాల పక్షాన ముగింపు సభలో సత్కరించుకుంటున్నాం. గద్వాల ఈరన్న గారు వారికి పూర్వాశ్రమంలో సహచరులు, కవి, ఆర్టీసీ మాతృ సంస్థగా వారి సుపరిచితం ఉన్నది. వారిని సత్కరించుకుంటున్నారు. ఈ నాటికలో పాల్గొన్నటువంటి ఆర్టిస్ట్ అందరూ కూడా రావాల్సింది కోరుతున్నాం. దాని అలాగే కూర్చోవాలి. సార్ ఒకసారి అందరు ఇటు చూడండి సార్ ఒకసారి. ఉక్కు శంకల నాటికను చూసి మమ్మల్ని ఆశీర్వదించిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇందులో పాత్రలకు జీవం వచ్చిన రాణి రాస్మణీదేవిగా డాక్టర్ శ్రీజ సాగినేని, ఫిలిప్స్ దొరగా శరత్ కుమార్, రామ్దాస్ గారు వైద్యాచారి, సుఖదేవుగా శశి ఘంపూర్, మున్షి నిట్టల శ్రీరామమూర్తి, దాసు త్యాగరాజు గారు, అఘోర వెంకటకృష్ణ, ముసలివానిగా డొక్కా భాస్కర్, వీరందరూ సహకారంతోనే ఈ నాటికని జయప్రదంగా చేయగలిగినందుకు మేకప్ మల్లాది గోపాలకృష్ణ, లైటింగ్ ఉపేంద్ర, మ్యూజిక్ సురభి నాగరాజు, సెట్స్ నోరి రామ్ శ్రీరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ మూడు రోజుల ఫంక్షన్స్, ఈ 3 రోజుల నాటకోత్సవాల్ని జయప్రదం చేసినందుకు మీకు, మీడియా వారికి, ముఖ్యంగా ఏకైక వ్యక్తి మా ఓబులయ్య గారికి ధన్యవాదాలు, సభాముఖంగా ధన్యవాదాలు చెప్పినట్టు. థ్యాంక్ యూ. అలా కన్వీనర్స్ ముగ్గురిని సార్, ఆ కన్వీనర్స్ ముగ్గురికి చాలు సార్. సంగాజేయులు రాముడు, శరత్ గారు నాటకంలో పాల్గొన్నటువంటి ప్రధాన పాత్ర శరత్ గారు, శ్రీరామూర్తి గారు వారిని గద్వాల గారు సత్కరిస్తారు. మిట్టల శ్రీరామమూర్తి గారు, సంఘ ఆంజనేయులు గారు కన్వీనర్ గా ఉన్నటువంటి సంఘ ఆంజనేయులు గారిని సుబ్రాయ శర్మ గారు సత్కరిస్తూ ఉన్నారు. అలాగే ఇంతవరకు శ్రీనివాసరెడ్డి గారి సత్కారం జరిగింది. అలాగే వాల్మీకి రాముడు గారిని సత్కరించవలసిందిగా శర్మ గారిని కోరుతున్నాం. కన్వీనర్ మరొక కన్వీనర్ రాముడు గారు శాలువ మరియు పూలమాలతో జ్ఞాపికతో సత్కరిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నిట్టల శ్రీరామమూర్తి గారు, శరత్ కుమార్ గారు, గురువు గారు సుబ్బరాయ శర్మ గారు,
ఆర్టీసీ ఉద్యోగులు, కళాయోగులు వారితో పాటు కొన్నేళ్ళు కలిసి పనిచేసిన అదృష్టం కలిగింది. ఆ సందర్భంగా వృతభక్తిగా నేను నా గౌరవాన్ని, ప్రేమను వాళ్ళకి తెలుసుకుంటున్నాను చిన్న సెలవుల ద్వారా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎట్లా సుధమూర్తి గారు, శరత్ గారు. మా కరీంలో డ్యాన్స్ మాస్టర్ అయ్యారు, దాంతో ఫోటో దిగుతుంది. నేను సాయంత్రం రాత్రి వరకు ఒకసారి 9:30 వరకు ఉండి ఆడపిల్ల వేషంలో మేకప్ తీరాడు, ఒక ఫోటో దిగాడు. అయ్యా చాలా ఒకటి ఇవ్వండి. శ్రీనివాస్ రెడ్డి చాలా ఇస్తారు, తాత కట్టిస్తారు. ఓకే, ఇంతసేపు ఈ కార్యక్రమాన్ని తిలకించి జయప్రద చేసినందుకు ఈ 3 రోజుల పడుతున్న మీ అందరికీ ధన్యవాదాలు. 10, 11, 12 జాగ్రత్త మీరందరూ వచ్చి జయప్రద చేయవలసిందిగా కోరుతున్నాను. ఫోటో ఈ 3 రోజులు మనకి అవకాశం కలిగినటువంటి శ్రీ సుబ్రహ్మణ్య శర్మ గారికి ఒక్కసారి గట్టిగా మీ అందరూ సపోర్ట్ పెట్టి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వందే భారత్. ఉజ్వలంగా ఈ సంస్థను మరియు కళారాలను తీసుకెళ్తారని ఈ వేదికగా ఆశిస్తూ ఉన్నాం. కేవీ రమణ, పెద్దలక్ష డిటైల్ ఇన్స్పెక్టర్, సివి రెడ్డి. సార్ ఒకసారి సార్ ఒకసారి సార్ ఒకసారి ఇంకెవరన్నా ఒక్కసారి అన్నా గోపిశెట్టి రానా పెద్దగా వస్తున్నాం. ఒక నిమిషం సార్. నా 2 నందుల అవార్డు ఉన్నటువంటి లైవ్ రాకపోతే ఇవాళ తప్పదు సార్. ఇదిగా సార్ వేరే వస్తుంది సార్. ఇది కూడా చేయాలి. ఇది వస్తుంది సార్, టైం పడుతుంది సార్. ఒక్కసారి ఇది చూడండి. థ్యాంక్ యూ అందరికీ.